నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యాఖ్య. లండన్లో బిజీగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఏపీ ఆక్వా పరిశ్రమలో ఆస్ట్రేలియా బంధం బలపడాలని ఆకాంక్ష. రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు మహిళా సంఘాలు 20,739 కోట్లను పొదుపు చేయగలుగుతున్నారని, దీనికి రెండింతల బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకోగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. డ్వాక్రా మెప్మా సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను శక్తి లేని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు తర్వాత వాళ్లలో చాలా చైతన్యం వచ్చిందని, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేలాగా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న వర్గంగా తెలుగువారు ఉన్నారని, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసే రోజుల్లో చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తెచ్చి అద్భుతాలు సృష్టించామని అన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు 20,739 కోట్లను పొదుపు చేయగలుగుతున్నారని, దీనికి రెండింతలు బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకోగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేయగలిగే సంస్థలు తక్కువ, పైగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో ముందుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం డ్వాక్రా మహిళలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. సుమారు 99% మందికి పైగా మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నారని అన్నారు. కేవలం 0.02% మంది మహిళలు మాత్రమే వెనక్కు తగ్గుతున్నారని, ఇంతటి పెద్ద నెట్వర్క్ ఎక్కడ ఉందని దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న పొదుపునకు మించిన స్థాయిలో మరింతగా పొదుపు చేయడం, వారిని వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇదే సమయంలో డ్వాక్రా మెప్మా మహిళల్లో ఉన్న టాలెంట్ గుర్తించాలని, డ్వాక్రా సంఘాల పొదుపు చేసే మొత్తాలను వాళ్ళు బ్యాంకు లోన్ ద్వారా తీసుకునే రుణాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన వివరించడం జరిగింది. వాటిని మరింత సద్వినియోగం ఎలా చేసుకోవాలనే అంశంపై గ్రేడ్ చేయడానికి అవసరమైతే ఫండ్ మేనేజర్ను ఏర్పాటు చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. ఏపీ ఆక్వా పరిశ్రమతో ఆస్ట్రేలియా బంధం బలపడాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్వర్కింగ్ కు సహకరించాలని సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా SIA ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదకు తమతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రాండ్ ఏపీకి ప్రాచుర్యం కల్పించేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేష్ బిజీగా గడిపారు. విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరిస్తూ సంబంధిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పారామట్లో SIA CEO వెరోనికా పాప్కోస్టా, ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కేలేలా ఇతర ప్రతినిధులతో ఆయన హాజరయ్యారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఏపీ ఆక్వాను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లో నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టండి. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలం పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయండి. ఏపీ సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి కలినరీ టూరిజాన్ని ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టండి ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పారిశ్రామిక పెట్టుబడులకు సానుకూల విధానాలు అమలు చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి నేతల మధ్య మంచి అవగాహన, సమన్వయం ఉన్నాయని తెలిపారు. అధికారులతో కలిసిమెలిసి పనిచేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లా దారకానిపాడులో లక్ష్మయ్య నాయుడు హత్యకు కులాలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కారణంగానే జరిగినట్లుగా మృతుడి భార్య చెప్పారని వివరించారు. ఈ విషయంలో కులాలను రెచ్చగొడితే ఉపేక్షించబోమని వ్యాఖ్యానించారు. గతంలో హోంశాఖ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమవరం DSPపై DGPని నివేదిక కోరటంపై ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం
ఆయన సూచనలు ఇవ్వటంతో తప్పేముంది, ప్రతిదీ భూతద్దంలో చూడకండి, ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు, మాకు లేని యుగో మీకెందుకు అని ప్రశ్నించారు. డీఎస్పీ విషయం మా నోటీసులో ఉంది, నాకు రిపోర్టులు వచ్చాయి, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజ్యాంగపరంగా డిప్యూటీ సీఎం డీజీపీని నివేదిక కోరవచ్చా అన్న ప్రశ్నించగా, మేమంతా ఒకటే, అయినా ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వంలో జగన్ను అడిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదో రకంగా చిచ్చుబెట్టాలని చూస్తారు. మాకు అవగాహన, సమన్వయం ఉన్నాయి, ఎటువంటి యుగోలు లేకుండా పనిచేస్తున్నాం, మా అధికారులు కలిసి పనిచేస్తున్నారు, మేమంతా కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ ప్రశ్న అవసరం లేదని మా అభిప్రాయమని ఆమె బదులిచ్చారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకొని రమ్మని గౌరవ నన్ను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారిని, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్ళమంటం జరిగింది. సంఘర్షణ ఏం కాదండి. సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోవాలి. ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి, ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి, పక్క నుంచి గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తైతే, కులాల మధ్యలో చిచ్చు రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది. ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందన్నమాట. ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను, బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు. బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి, అదే రక్తం, అదే బాధ. అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి, అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి. కాబట్టి నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే, ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా. ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు. ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ, ఆ నిందితుల్ని రిమాండ్ పెట్టడంలో కానీ ఎక్కడా కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనేమంటానంటే, ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు, బాధితుడికి క్యాస్ట్ ఉండదు. దాన్ని దయచేసి మనం ఒక నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక మంచి సొసైటీని అందిద్దామంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా చూసుకుందాం అటువంటి మార్పు అన్నది. థ్యాంక్ యూ. దాడి చేసినప్పుడు కారులో నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని భార్య, తల్లి కూడా ఉంది అనేది ప్రధాన ఆరోపణ. రెండోది కాపు సంఘాల నేతలు వెళ్ళారు, ఇది కేవలం కుల హత్య అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన జక్కమూడి రాజా లాంటి కాపు కాదండి, కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు, నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే, ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది. భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. కోఆర్డినేషన్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అఫీషియల్ కాదు, అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక కోరి, మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే
ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస వేడుకలకు అంకురార్పణలో భాగంగా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఎగరవేశారు. మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో దుర్గగుడి ఈవో కె సేనానాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణచే గణపతి పూజను ఋత్వికులు చేయించారు. కార్తీక మాస వేడుకలకు దేవతలకు ఆహ్వానంలో భాగంగా ఆకాశ దీపాన్ని ఎగరవేస్తున్నారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏడాదిలోగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకుందని డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 1,00,000 మందిని, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా 30,000 మందిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మహిళా పారిశ్రామికవేత్తల సమీక్ష అనంతరం మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ మీడియాతో మాట్లాడుతూ 1 సంవత్సర కాలంలో 60,000 మందికి 6 కోట్ల మెప్మా ద్వారా రుణాలు ఇప్పించాలనే లక్ష్యం కాగా అందులో ఇప్పటికే 70% సాధించినట్లుగా తెలిపారు. అనంతరం రుణం పొందిన మాధురి మాట్లాడుతూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. మెప్మా సహకారంతో ఈ రుణం వచ్చిందని 40 రోజుల్లో ఎర్రబాలెంలో యూనిట్ సిద్ధమవుతుందని తెలిపారు. శ్రీ మాధురి గీతో పాటు అవని పేరుతోనూ బ్రాండింగ్ చేసి వ్యాపారం చేస్తానని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2 డిజిటల్ ఇనిషియేటివ్స్ మెప్మా డిపార్ట్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటిది వాట్సాప్ సర్వీసెస్ అండి. ఎస్హెచ్జి సభ్యురాలకి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వాళ్ళ చేతిలో ఈజీగా ఉండటం అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి ఇందులో ఉన్న ఇష్యూస్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు మనం చాలాసార్లు మీడియాలో చూస్తుంది ఏంటంటే లోన్ తీసుకున్నారు, రిసోర్స్ పర్సన్ గ్రూప్ పేరు మీద తీసుకున్నారు, గ్రూప్లో సభ్యులకు తెలియదని, అలాగే గ్రూప్ లీడర్ తీసుకున్నారు, గ్రూప్లో సభ్యురాలకి లోన్ ఎంత తీసుకున్నారో తెలియదని, ఇలాగా ఎవరి మీద ఎంత లోన్ ఉంది, ఎంత పొదుపు ఉందనేది సమాచారం అనేది ఇప్పటి వరకు ఓపెన్గా లేదు. సో ఇప్పుడు ఈరోజు ఒక 9 వాట్సాప్ సర్వీసెస్ని మనం లాంచ్ చేసాం. ప్రతి మహిళ కూడా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన కంప్లీట్ సమాచారాన్ని వాట్సాప్లో హాయ్ పెట్టడం ద్వారా మనమిత్ర యాప్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో 9 సర్వీసెస్లో వాళ్ళ ఎస్హెచ్జి వివరాలు తెలుసుకోవచ్చు, వాళ్ళ లీడర్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఎస్హెచ్జి ఒక ఎస్ఎల్ఎఫ్తో అనుసంధానమై ఉంటుంది. నేను ఉండవల్లి సెంటర్ నుంచి వచ్చానండి. నా పేరు యలకుర్తి మాధురి. మేము ఉండవల్లి సెంటర్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘం శ్రీ సాయికృష్ణ స్వయం సహాయక సంఘం నుంచి వచ్చాను. 22 సంవత్సరాల నుంచి స్వయం సహాయక సంఘంలో ఉన్నానండి. ఈ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్లో నుంచి మేము ఆదర్శంగా తీసుకొని సొంతంగా ఒక యూనిట్ పెట్టుకోవాలన్న ఒక సంకల్పంతో మేము ఈ మెప్మా తరఫున మేము అంటే ఈ మెప్మాని కలవడం జరిగిందండి. వాళ్ళ ఆధ్వర్యంలో మేము 1,25 లక్షలకి మేము లోన్ తీసుకుని ఉండడం జరిగింది. మేము ఇట్లానే వృద్ధి చెందాలని చెప్పి నాలాంటి ఎంతో మంది మహిళలు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇట్లాగా మహిళలు, ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు వృద్ధి చెందాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళ సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఇట్లాగా స్టార్ట్ చేసుకున్నామండి. అట్లానే అవుట్లెట్స్ లో మన స్వయం సహాయక సంఘం వాళ్ళతో ఒక 200 మంది ఎంప్లాయీస్ వరకు మనకు అవసరం అవుతారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి, మనం కూడా డెవలప్ అవ్వాలి అన్న ఒక సంకల్పంతో మేము ఇది మొదలు పెట్టుకున్నామండి.
తేజ్ భరత్ గారి సహకారంతో మెప్మా నుంచి మేము ఇది పొందామండి. ఎర్రబాలెంలో స్టార్ట్ చేస్తామండి. ఆల్రెడీ గోడౌన్ తీసుకుని ఉన్నాము, ప్రాసెస్ జరుగుతుంది. 40 days లో ఓపెనింగ్ కూడా అయిపోతుంది. సో ఇట్లా ఇవ్వడం వల్ల మహిళలకు ప్రత్యేకించి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఇది చాలా మంచి అవకాశం అండి. మహిళలకి ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి నాలాంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్ అనేది బాగా యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఏ బ్రాండింగ్ మీద చేద్దాం? శ్రీ మాధురి ఘీ అనే బ్రాండ్ పెట్టుకున్నాండి మేము. దానికి తోడు ఈ అవని అని చెప్పేసి ఆ మెప్మా తరఫున కూడా మేము చేస్తాము. మొత్తంమీద బీజేపీ ఆర్సీసీ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, దేశ ప్రయోజనాలు విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ప్రధాని మోడీ నడుస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని, అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఆ దిశగా అక్కడి బీజేపీ ఓటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. దాసరి భవన్ లో సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈశ్వరయ్యకు జాతీయ రాష్ట్ర సమితి సభ్యులు, నేతలు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, కె రామకృష్ణ, నూతన కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావుతో కలిసి రాజా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య యువజన విద్యార్థి విభాగాల్లోనూ పార్టీలోనూ ప్రజా ఉద్యమాల ద్వారా చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే ఇటీవల చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభలో జాతీయ కార్యదర్శిగా రాష్ట్రం నుంచి ఎన్నికైన రామకృష్ణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డి రాజా మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వలేదని, అది బీజేపీకి ఒక రాజకీయ పరాజయమని పునరుద్ఘాటించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని ఫాసిస్ట్ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రతికూల పార్టీ అయిన బీజేపీకి చంద్రబాబు నాయుడు ఎంతకాలం మద్దతు ఇవ్వబోతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎందుకు మోడీ, అమిత్ షాకు తల ఉంచుతున్నారని నిలదీశారు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సరైన ఆర్థిక మద్దతు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం అన్ని సెక్యులర్ డెమోక్రాటిక్ పార్టీలతో కలిసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన ఐక్య పోరాటానికి సిపిఐ సన్నద్ధమవుతుందని అన్నారు. వెల్ఫేర్ స్టేట్, ఆల్ సెక్యులర్ డెమోక్రాటిక్ పార్టీస్, లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీస్ will have to come together and put up a strong fight. And on this political issue, our party will organize statewide campaigns, nationwide campaigns. And our party's national executive is meeting in Delhi on 25th of this month, and we will discuss what campaigns we can unleash and undertake at national level in different states. What is happening today? The Dalits are under attack. And atrocities against Dalits are on increase, particularly in BJP-ruled states. Whether it is Uttar Pradesh or Chhattisgarh or any state, Haryana, everywhere, atrocities on Dalits, Adivasis are on increasing. Atrocities on women are on increase, and atrocities inside university campuses, colleges are on increase. We are passing through a very critical period, and India has to be saved, and Indian nationhood has to be saved as a secular democratic nation. So friends, our party is concerned with the emerging political developments in the country under the leadership of Mr. Modi. And at international level, the situation is getting worse and challenging after Mr. Trump has become the president of America. And even multilateral organizations at international level are getting weakened. What is the role of United Nations in the given situation? Or what is the role of World Trade Organization in this given situation? What are the role of other multilateral organizations?
At the national level, Mr. Modi is completely succumbing to American imperialist power. This is dangerous for the country, and it poses grave threat to the country and its future. So friends, our party is in the forefront of building a mass movement campaign against BJP, against the imperialist power at all levels. ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఉద్యోగులకు కరువు భత్యం డిఏ మంజూరు చేయడం, 6 సంవత్సరాలుగా నిలిచిపోయిన పదోన్నతులు కల్పించడంపై 3000 మందికి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు, స్త్రీశక్తి పథకం దృష్ట్యా సిబ్బంది నియామకం, 100 అమరావతి బస్సులో కొనుగోలు పనిచేసే చోట క్యాడర్ స్ట్రెంత్ అమలు వంటి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు రోజుకు 5000 మందికి శ్రీవారి దర్శనం పునరుద్ధరించాలని కోరారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసరావు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్పడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఛాంబర్లో కలవడం జరిగింది. ఏపీపీటీడీ కార్మిక పరిషత్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు శేషగిరిరావు గారు, రాష్ట్ర కోశాధికారి సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శిగా నేను ముగ్గురు వెళ్ళి కలవడం జరిగింది. రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీలో 6 సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఉండటం వల్ల ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే రీసెంట్గా జీవో ఎంఎస్ నెంబర్ 44 రిలీజ్ అయిందో ఆ జీవో రిలీజ్ పట్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ తరఫున మేమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 44 జీవో ద్వారా సుమారుగా 3000 మంది ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా దాని ద్వారా వచ్చే వేకెన్సీస్ని ఫిలప్ చేసుకోవడానికి సిబ్బంది యొక్క నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒకసారి ముఖ్యమంత్రి గారిని మేము వారి ఛాంబర్లో కలిసి ఏదైతే ఆర్టీసీలో పదోన్నతుల సమస్య కాకుండా ఇంకేదో కొన్ని తదితర చిన్న చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల వారితో చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే స్త్రీశక్తి పథకం విజయవంతంగా నిర్వహించబడుతున్న ఈ క్రమంలో బస్సులు కొనుగోలు చేసుకోవాలని, అదేవిధంగా సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వైద్య సౌకర్యం ఏదైతే ఈహెచ్ఎస్ ప్రొవిజన్ లేదు, జీవో ఇష్యూ అయినప్పటికి కూడాను దానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ కాకపోవడం వల్ల ఆ సౌకర్యం రిటైర్మెంట్ ఉద్యోగులకి వర్తించట్లేదు. దాదాపుగా ఇప్పటికే 4000 మంది 2024 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగులందరూ కూడా చాలా వేదనకు గురవుతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడంతో వారు కూడా వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి డెఫినెట్గా ఆ విధి విధానాలు రిలీజ్ చేపిస్తామని చెప్పారు. అదేవిధంగా చెప్పాలంటే ఇంకోటి, అమరావతి బస్సులు మనకి కాలం చెల్లిపోయిన బస్సులు చాలా ఉన్నాయి. గతంలో ఒక బ్రాండ్గా, ఒక రాజధాని బ్రాండ్గా ఏర్పడ్డ బస్సులను కూడా ఒక 100 బస్సులను కనీసం కొనుగోలు చేసి ఏదైతే ఆర్థిక వనరుగా ఉందో ఆర్టీసీకి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, రాష్ట్రంలో బోర్డరు అంటే అంతర్రాష్ట్ర సర్వీసులు ఏదైతే 5 సర్వీసులో స్త్రీశక్తి పథకం వర్తిస్తుందో వాటిల్లో బోర్డర్లో ఉన్న విలేజెస్ దగ్గర కానివ్వండి, అంతర్రాష్ట్ర సర్వీసులు 5 రకాల బస్సులు కూడా రాష్ట్రం దాటి వెళ్తున్నప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్న మహిళలకి ఆ పథకం వర్తించకపోవడంతో కొన్ని విమర్శలకు దారితీస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకి జీతభత్యాలు, మా క్యాడర్ స్ట్రెంగ్త్ పేరుతో జీతభత్యాలు ఒక చోట, పనిచేయడం ఒక చోట ఉన్నదాన్ని అలా కాకుండా ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడే క్యాడర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసేలాగా దానికి చర్యలు చేపట్టడం కోసం ఒక డీడీఓ కన్వర్షన్ కూడా చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. దాన్ని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే, తిరుమల తిరుపతికి టికెట్స్ ఇదొక గతంలో మనకి ఆర్టీసీ ద్వారా దర్శనం టికెట్లను కూడా మనం ప్రయాణంతో కలిపి అమ్మేవాళ్ళం. అది మనకి 2024 డిసెంబర్ నుంచి ఆగిపోవడం వల్ల ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుందో అది ఇప్పుడు కనీసం ఒక 5000 టికెట్లని ప్రొవైడ్ చేసే విధంగా సంబంధిత అధికారులతోనూ టీటీడీ బోర్డుతో కూడా మాట్లాడి దాన్ని కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా దానికి ఎంత ఏంటి అని కూడా సార్ అడిగారు. అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒక 250 కోట్ల వరకు సంవత్సరం ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాము. కార్గో సర్వీస్లో కూడా కన్సల్టెన్సీ ద్వారా కార్గో సర్వీస్ని ఏదైనా మనం డెవలప్ చేసుకుంటే దాదాపుగా ఒక 1000 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని కూడా విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆర్టీసీలో
గత 6 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక ప్రయోజనం పొందని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే డిఏ ప్రకటించారో అది కూడా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారనే విషయాన్ని వారికి తెలియజేసి మా ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా తప్పనిసరిగా మీరు పరిశీలన చేయాల్సి అడిగినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద ఒక సమీక్ష చేసి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రభుత్వం వచ్చాక పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయనుకుంటే ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగాల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆరోపించారు. కూటమి పాలన వచ్చి 16 నెలలైనా కనీసం డిఏ కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఉద్యోగులతో నేరుగా సీఎం చర్చించడంతో చాలా హామీలు నెరవేరుస్తారని అనుకున్నాం, కానీ సీఎం సమావేశ అనంతరం ఒక్క డిఏ మాత్రం ఇస్తున్నట్లుగా ప్రకటించారని, కానీ డిఏ బకాయిలు రిటైర్మెంట్ సమయంలో ఇవ్వాలని జీవోలు నిబంధన పెట్టారని చెప్పారు. ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువిస్తున్నాం, అప్పటికే హామీలు నెరవేర్చకపోతే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నికల టైంలో ఎన్నికలు అయిపోయినాక అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల వైపు దృష్టి సారించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుతుందని చెప్పి ఆశతో ఎదురు చూసినారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఉద్యోగులకు రెగ్యులర్గా ఇవ్వాల్సినవి కూడా అంటే డిఏలు కానీ ప్రమోషన్లు ఇటాటి వాటం కోసం కూడా ఉద్యోగులు ఎదురు చూసి ఉద్యోగులు కొట్లాడాల్సిన పరిస్థితి, ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైనా కూడా ఒక్క డిఏ కూడా ఇవ్వాలి. ఎంతవరకు డిఏ కోసం ఉద్యోగులు మొన్న టీచర్లు విజయవాడలో ఎంత పెద్ద ధర్నా చేసినా మనం అందరం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యంలో మొన్న శుక్రవారం రోజు ప్రభుత్వం హడావిడిగా అంటే ప్రత్యేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లాగా రాత్రి 11 గంటలకు 10 గంటలకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడం, మరుసటి రోజు మంత్రులు కూడా వచ్చి మీటింగ్కి వచ్చి 4 గంటల సేపు మంత్రులు మాట్లాడడం, తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చకు పిలిపించి ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ పెట్టడం, ఇదంతా ఇంత హడావుడి చూస్తే ఉద్యోగుల్లో చాలా ఆశలు పెరిగిపోయినాయి. అంటే 16 నెలల తర్వాత ప్రభుత్వం ఉద్యోగులను చర్చకు పిలిచింది, మంత్రులు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కాబట్టి ఉద్యోగులకు ఏదో చేస్తారు అనే ఆశ ప్రతి ఉద్యోగిలో కలిగింది. తీరా చూస్తే ఏం చేసిండ్రు, ఇంత హడావిడి చేసి ఇంత హంగామా చేసి ఇంత డ్రామా నడిపి సస్పెన్స్ అంటే ఉత్కంఠ సెలక్షన్ ఉత్కంఠలాగా అదేదో మంత్రులు వచ్చి మాట్లాడడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, ఇంత హడావిడి చేసింది ఏందా అంటే ఒక్క డిఏ ఇచ్చిండ్రు. పోనీ ఆ డిఏని సక్రమంగా ఇచ్చిందంటే సరే, ఉద్యోగులు ఏదో దీపావళికి డిఏ అన్న ఇచ్చినలేని ఒక తృప్తి పడే లోపల ఆ చిన్నపాటి ఆనందం, ఆ చిన్నపాటి తృప్తి కూడా లేకుండా ఆ డిఏ జీవోలో ఒక పెద్ద బాంబు వేసింది ప్రభుత్వం. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా డిఏ బకాయిలు అంటే ఇప్పుడు ఇచ్చిన డిఏ 2024 జనవరి నుంచి ఇవ్వాలా. 2024 జనవరి నుంచి ఈ సెప్టెంబర్ వరకు రావాల్సిన ఉద్యోగులు రావాల్సిన డిఏ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి జీవోలో మెన్షన్ చేసింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని డిఏ జీవోలు ఎప్పుడు కూడా డిఏ జీవోల్లో బకాయిలను ఇంత రిటైర్మెంట్ వరకు ఇస్తామని చెప్పిన సందర్భం లేనే లేదు. ఒక ఉద్యోగి ఇప్పుడు ఈరోజు 30 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండే ఉద్యోగి ఈరోజు అతనికి రావాల్సిన అరియర్ 5,000 10,000 ఉంటే అది 30 ఏళ్ళ తర్వాత ఇస్తే 30 ఏళ్ళ తర్వాత ఆ మనీకి ఏం వాల్యూ ఉంటుంది? ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత అంటే 16 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి 14 సంఘాల వాళ్ళు పోయి మాట్లాడి చర్చించి ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏలో కూడా ఇంత ట్విస్ట్ పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఉద్యోగులకు ఏం చేయాలి, ఏ రకమైన బెనిఫిట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం అనుకున్నట్టు కనపడడంలే. ఇదైతే చాలా దుర్మార్గమైన జీవో ఇది. ఎందుకంటే ఇది ఒక చెడు సాంప్రదాయం, ఇది ఒక దుస్సాంప్రదాయం లాగా అయిపోతుంది. ఇది మొదలు పెడితే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి డిఏ జీవో కానీ పిఆర్సీ ఏదైనా కూడా బకాయి అనేది మేము మర్చిపోవాలి. కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే డిఏ జీవోను సవరించాలి, డిఏ బకాయిలు వెంటనే చెల్లించేలాగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం జరిగిందో కూడా తెలియడం లేదు. ఒక డిఏ కోసమే ఆయన ఇంతమందితో ఇన్ని సంఘాలతో ఇంతసేపు మాట్లాడాలనా? అసలు పోయిన ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేసిండ్రు? ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు సంబంధించిన బకాయిల గురించి కానీ ఐఆర్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ అడిగినరా లేదో తెలియడం లే. అది ముఖ్యమంత్రి గారు ప్రెస్కి ఇచ్చిన దాంట్లో లేదు. వీళ్ళు మాట్లాడి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మెన్షన్ చేయలే. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చెప్పింది? కరోనా వల్ల ఇబ్బంది పడినామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? గత ప్రభుత్వం అంత నాశనం చేసిందని చెప్తున్నారు. అంటే ఏదో ఒక సాకు చెప్పి ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు తప్పించుకోవాలని చూడడం తప్ప 34,000 కోట్ల బకాయిలు ఉంటే పోలీసులకు ఒక ఎస్ఎల్ 200 కోట్ల ఎస్ఎల్ ఇవ్వడానికి 2 ఇన్స్టాల్మెంట్లా? అది ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఉద్యోగులకు ఇచ్చే 200 కోట్లకు 2 వాయిదాలు పెట్టాలన్నా? 100 కోట్లు ఒక వాయిదా, 100 కోట్లు ఒక వాయిదా అని. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాలి. ఈ డిఏ జీవోని వెంటనే సవరించాలని కోరుతున్నాం.
పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాను. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యాఖ్య. లండన్లో బిజీగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఏపీ ఆక్వా పరిశ్రమలో ఆస్ట్రేలియా బంధం బలపడాలని ఆకాంక్ష. రాష్ట్రాల మంత్రుల మధ్య ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.